వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ముందుగా మేషరాశి వారు 2024 మే నెలలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ మే నెలలో బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. రవి, కుజుడు, రాహువు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి. గ్రహాల అనుకూలతను బట్టి ఈ మేషరాశి వారికి ఈ మే నెలలో 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే 14 వరకు జన్మరాశిలో అనగా మేషరాశిలో సంచరిస్తాడు. మే 15 తర్వాత ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ కారణంగా రవి జన్మరాశిలోను ద్వితీయ భావంలోనూ సంచరించేటువంటి సందర్భాల్లో జన్మరాశిలో సందర్భాల్లో ప్రయాణాలు కానీ, స్థానచలనాలు కానీ, కుటుంబంలో మార్పులు కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి నుంచి ద్వితీయంలో రవి సంచరించే సందర్భాల్లో వీరి మాటల వల్ల అధికారులతో అపార్థాలు రావడానికి కానీ, లేకపోతే ఇతరతర జనాలతో మనస్పర్ధలు రావడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ మే నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం వల్ల మేషరాశి వారికి అది వ్యయభావం కావడం వల్ల వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, అధికమైన ఖర్చులు కానీ, జనాలతో మనస్పర్ధలకు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యయములో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచరిస్తున్నాడు. ఈ మే నెలలో కూడా ఆయన వ్యయంలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలకు ప్రతికూలంగా మారడం, కాస్త మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల ఏవైనా నష్టాలు జరగడానికి, ఇబ్బందులు పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా రవి, కుజుడు, రాహు ఈ 3 గ్రహాలు మాత్రమే వీరికి ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి. ఇక అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి కనుక మనం ఆలోచిస్తే ప్రధానంగా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 11 నుంచి 31 వరకు జన్మరాశిలో అనగా మేషరాశిలో సంచరిస్తాడు. ఈ రకంగా ఆయన జన్మరాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, పోటీ ప్రపంచంలో అనుకున్నటువంటి విజయాలను సాధించుకోగలుగుతారు. జన సహకారం వల్ల వ్యాపార విస్తరణ కానీ, వ్యాపారాల్లో లాభాలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలో వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ మే 1 నుంచి. ఈ కారణం చేత మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగ బలం, గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. పూర్వపుణ్యం వల్ల తండ్రి గారి నుంచి రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి వ్యక్తుల పరిచయం జరుగుతుంది. వీరి మాట వల్ల అనుకున్న పనులన్నీ సాధించుకోగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకోగలుగుతారు. కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని వీరు అందుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మే నెలంతా కూడా జన్మరాశిలో అనగా మేషరాశిలోను ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోనూ సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరగడానికి అవకాశం కనిపిస్తుంది. వీరి మాటల వల్ల కొంత మంచి జరగడం, లేకపోతే కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అనుభవించడానికి అవకాశం కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో లాభంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఆయన ఈ మే నెలంతా కూడా కుంభరాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, తమ కంటే తక్కువ స్థాయిలో పనిచేసే పరివారం నుంచి సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఇక షష్టమ భావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు. ఈ మే నెలలో కూడా ఆయన షష్టమ భావంలో కన్యారాశిలోని సంచరించేటువంటి సందర్భం వల్ల రుణరోగ శక్తి విముక్తిని వీరు పొందగలుగుతారు. అనగా ఏమైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించుకోగలుగుతారు, అప్పులు తీర్చుకోగలుగుతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు.
శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మేషరాశి వారికి ఈ 5 గ్రహాలు కూడా అనగా బుధ గ్రహము, గురువు, శుక్రుడు, శని, కేతువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించడం వల్ల వీరికి 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాస్త ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి కనుక వాటిని కూడా అనుకూలపరచుకోవడం కోసం ఈ మేషరాశి వారు ఈ 2024 మే నెలలో తప్పనిసరిగా రవిని సానుకూలపరచుకోవడానికి ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్య భగవాన్ని రోజు ఉదయం పూట దర్శించి నమస్కరించుకోండి. మీకు అవకాశం ఉంటే ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి పేదవారికి కానీ ప్రాప్తులకు కానీ దానం చేయండి. ఇక వ్యయంలో సంచరించేటువంటి కుజుని సానుకూలపరచుకోవడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఇక వ్యయంలో సంచరించేటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మేషరాశి వారందరూ కూడా చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.